దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అనే ఆయుష్ మొబైల్ యాప్ను కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. ధన్వంతరి జయంతి నాడు అనగా అక్టోబర్ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోడీచే ప్రారంభించబడినది. ఆ రోజు ఈ యాప్ నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. భారతదేశ పౌరులందరికీ ఈ యాప్ ఒక నెల రోజుల వరకు అనగా 26 నవంబర్ నుండి 25 డిసెంబర్ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ను కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ఆవిష్కరించారు. ఆయన కాకినాడ మొదటి పౌరునిగా ఇందులో నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొత్తం మీద సుమారు 80,000 మంది వాలంటీర్లతోటి కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంటు ప్రతి పౌరుడి యొక్క ఆయుర్వేద వ్యక్తిత్వ ప్రకృతిని ఒక యాప్ ద్వారా నమోదు చేస్తుంది. దీని ద్వారా సదరు వ్యక్తికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభుత్వ హోమియో లేదా ఆయుర్వేదిక్ న్యాచురోపతి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అందులో ఉండేటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా వారి యొక్క ప్రీవియస్ హెల్త్ హిస్టరీ తెలిసి వైద్యానికి సరైన సూచనలు వైద్యుడు ఇచ్చేందుకు వీలుగా చక్కటి యాప్ ఇది. ఇంటింటికి తిరగటం ద్వారా లేదంటే హాస్పిటల్స్కి వచ్చేటువంటి పేషెంట్ల ద్వారా మొత్తం అంతమంది పౌరుల్ని కూడా ఈ యాప్లో నమోదు చేయించాలనేసి ఒక దృఢ సంకల్పంతో ఆయుష్ డిపార్ట్మెంటు ఇవాళ ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నది. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తుందంటే ఈ యాప్ గురించి తెలుసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ వివరములను అందులో నమోదు చేయడం ద్వారా వైద్యులు మీకు సకాలంలో సరైన సూచనలు సీజన్ను బట్టి అంటే ఋతువులు బట్టి మన శరీర ప్రకృతి మారుతూ ఉంటుంది కాబట్టి దానికి తగ్గ సూచనలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఆ యాప్ ద్వారా మీకు అందుతూ ఉంటాయి. మిగిలిన వివరములు డాక్టర్ గారు తెలియజేస్తారు. ఆరోగ్య పరిస్థితి అంటే పాస్ట్ హిస్టరీ, ముందు జరిగినవి, ఇప్పుడు జరుగుతున్నవి, ఆ వ్యక్తికి సంబంధించిన కంప్లీట్ మెడికల్ హిస్టరీ మేము యాప్లో అప్లోడ్ చేస్తాం అనమాట. అది ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యూచర్ లో చూపించుకున్నప్పుడు వాళ్ళ ప్రకృతిని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. పాస్ట్ హిస్టరీని తీసుకుని కూడా మందులు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే